హాయ్ ఫ్రెండ్స్, ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ చూడగానే మనకేమనిపిస్తుంది? నాకు ఆన్సర్ తెలుసు అని, లేదా నాకు ఆన్సర్ తెలియదు అని అనిపిస్తుంది. ఎప్పుడైతే ఆ ఆన్సర్ నాకు తెలియదని అనిపించినప్పుడు మీరు ఇమ్మీడియట్లీ నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోతారు. బట్ ఎప్పుడైతే నాకు తెలుసు అని మీ బ్రెయిన్కి ఇన్స్ట్రక్షన్ వెళ్ళిపోతాయో ఆ క్వశ్చన్ చూడగానే ఖచ్చితంగా దాన్ని మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, మనకు తెలుసు అని అనిపించినప్పుడు సాల్వ్ చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో అంత ఈజీగా ఆన్సర్ రాదు. అంటే అది టైం కూడా ఎక్కువ తీసుకోవచ్చు. 2 minutes టైం పడుతుందా, 3 minutes పడుతుందా అనేది మనం అబ్జర్వ్ చేయం. సో అంటే ఆ 3 minutes టైం స్పెండ్ చేసిన తర్వాత కూడా మనకి కొన్ని సందర్భాల్లో ఆన్సర్ రాకపోవచ్చు కూడా. సో ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, మనకి ఆన్సర్ రాకపోతే అంటే 2-3 minutes టైం స్పెండ్ చేసాం అయినా ఆన్సర్ రాలేదు అంటే దాని ఎఫెక్ట్ ఎంత ఉంటుందో చూడండి. అంటే మనం మైండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్టర్బ్ అవుతాం. ఆ డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో మిగతా క్వశ్చన్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది. అలాగే ఆ 2-3 minutes మన టైం అంతా వేస్ట్ అవుతుంది. ఒకవేళ మీరు ఆ 2-3 minutes టైం స్పెండ్ చేసిన తర్వాత దాని ఆన్సర్ వచ్చిందనుకోండి, అయినా మీకు దానికి సంబంధించి అంటే ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే, అక్కడ టైం వేస్ట్ అయిపోయింది. ఆన్సర్ వచ్చిండొచ్చు కానీ ఆ 2-3 minutes టైం వేస్ట్ అయిపోయింది. సో మీకు తెలుసు, కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయడానికి కొన్ని సెకండ్సే, అంటే 50-55 seconds మాత్రమే ఉంటుంది. మరి మీరు ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి, సాల్వ్ చేయడానికి 2-3 minutes టైం స్పెండ్ చేస్తే ఖచ్చితంగా మిగతా క్వశ్చన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో అదే క్వశ్చను మీరు తెలియదు అనుకొని నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళారనుకోండి, ఆ 2-3 minutes మీ చేతిలో ఉంటే ఒక 3-4 questions మీరు అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుండే. అంటే ఇక్కడ 1 mark వచ్చింది, అక్కడ 3 marks మనకి మిస్ అయిపోయాయి. అంటే ఇక్కడ 1 mark మనం తెచ్చుకున్నందుకు, ఆ టైం వేస్ట్ చేసినందుకు అక్కడ మీరు 3-4 marks కోల్పోతారు. సో అందుకే మనకి ఇలాంటి క్వశ్చన్స్ని డేంజరస్ క్వశ్చన్స్ అంటారు. అంటే అలాంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, మనకి రీజనింగ్లో కొన్ని టాపిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. ఆ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డేంజర్ టాపిక్స్ అంటారు. మరి అలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనము టైం ఎక్కువగా స్పెండ్ చేయకుండా కొన్ని సెకండ్స్లోనే ఆన్సర్స్ ఎలా చేయొచ్చో మీకు ఒక సింపుల్ లాజిక్స్ మీకు డిస్కస్ చేస్తాను. సో ఇందులో మెయిన్లీ మనకి రీజనింగ్లో ఈ వన్ ఆఫ్ ద డేంజరస్ టాపిక్ ఏంటంటే, సో నెంబర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్. ఈ నెంబర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అంటే మనకి సిరీస్ ఉంటాయి, అందులో ఎనాలజీ ఉంటుంది, క్లాసిఫికేషన్ ఉంటుంది, అంటే భిన్నమైనది ఉంటుంది. సో ఇలాంటి ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో కొన్ని సందర్భాల్లో 5 questions వరకు కూడా ఇస్తున్నారు. సో మినిమం మనకి 3-4 questions ఇస్తారు. మరి ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా మనం కొన్ని సెకండ్స్లోనే ఈజీగా ఎలా చేయొచ్చు అనేది మీకు కొన్ని లాజిక్స్ కూడా మీకు డిస్కస్ చేస్తాను. సో చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా మీకు ఎగ్జామ్లో మినిమం మీకు 3-4 questions వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో కాన్సన్ట్రేట్గా వినండి, అప్పుడే మీరు ఇలాంటి క్వశ్చన్స్ ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా? రైట్. సో దీనికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక క్వశ్చన్ ఇస్తాను. ఈ వీలైతే ఒకసారి ఈ వీడియో పాజ్ చేసి ట్రై చేయండి. అంటే ట్రై చేస్తున్నప్పుడు మీకు తెలుస్తుంది, అంటే నేను ఎందుకు ఈ డేంజర్ క్వశ్చన్స్ అని చెప్పానో మీకు అప్పుడు అర్థమవుతుంది. ఓకేనా? రైట్. ఖచ్చితంగా సిన్సియర్గా ఈ వీడియో పాజ్ చేసి ఈ క్వశ్చన్ ట్రై చేయండి. ఓకే? రైట్. ఈ క్వశ్చన్స్ అనేవి, ఈ నెంబర్ సంబంధించిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్వశ్చన్స్ అనేవి బేస్డ్ ఆన్ మనకి అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, పర్ఫెక్ట్ స్క్వేర్స్, పర్ఫెక్ట్ క్యూబ్స్, అలాగే ప్రైమ్ నెంబర్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఇస్తారు. మరి ఆ క్వశ్చన్ చూడగానే వీటన్నిటిలో అది వాడు ఏ లాజిక్ ఫాలో అయ్యాడు అనేది మనకు తెలిస్తే కానీ మనము దాని ఆన్సరు కొన్ని సెకండ్స్లోనే చేయలేము. మరి అలా చేయాలంటే మనకి ఫస్ట్ మీరు ఇవైతే ఖచ్చితంగా ఐడియా ఉండాలి. స్క్వేర్స్, క్యూబ్స్ అయితే ఫస్ట్ మీకు ఐడియా ఉండాలి. తర్వాత ఆ క్వశ్చన్ చూడంగానే వాడు ఇందులో ఏ లాజిక్ ఫాలో అయ్యాడన్నది మీరు ఎంత వేగంగా మనం ఐడెంటిఫై చేయగలుగుతున్నది చాలా ఇంపార్టెంట్. ఓకే? సో దీనికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇందులో నెంబర్స్ ఇచ్చారు, ఒక సిరీస్ ఇచ్చారు. 8, 9, 20, 63, 256 అని ఇలా ఇచ్చారు. క్వశ్చన్ మార్క్. ఇది నెంబర్ సిరీస్ సంబంధించింది. సో ఈ నెంబర్ సిరీస్ సంబంధించిన క్వశ్చన్ మనం చూడగానే దాని ఆన్సరు ఈజీగా ఎలా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఫస్ట్ మీరు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను చెప్పే లాజిక్ ఏదైతే ఉందో మీరు ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు చాలా అప్లై చేస్తే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, అక్కడ ఇచ్చిన సిరీస్ ఏవైతే నెంబర్స్ ఉన్నాయో అవి పర్ఫెక్ట్ స్క్వేర్స్ కానీ లేదా పర్ఫెక్ట్ క్యూబ్స్ కానీ దగ్గరలో ఉన్నాయా లేదా చూసుకోండి.
అంటే డైరెక్ట్గా ఇవ్వరు, చాలా సందర్భాలు ఇండైరెక్ట్గా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 17 ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్, నెక్స్ట్ ఇక్కడ 26 ఇచ్చారు, నెక్స్ట్ 37 ఇచ్చారు, నెక్స్ట్ డాష్ ఇచ్చారు. ఇలా చూడగానే మీకు స్ట్రైక్ కావాలి, ఇవన్నీ పర్ఫెక్ట్ క్యూబ్స్ స్క్వేర్స్కి దగ్గరలో ఉన్నాయని. ఎందుకంటే 4 స్క్వేర్కి దగ్గరలో ఉంది, ఇది 5 స్క్వేర్కి దగ్గరలో ఉంది, ఇది 6 స్క్వేర్కి దగ్గరలో ఉంది. కాబట్టి అంటే 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36. అంటే ఇలా పర్ఫెక్ట్ స్క్వేర్స్కి దగ్గరలో ఉన్నాయి కాబట్టి మనం ఇమ్మీడియట్లీ మనకి స్ట్రైక్ కావాల్సింది ఏంటంటే స్క్వేర్స్లోనే మీరు థింక్ చేయాలి. అంటే నెక్స్ట్ ఏమొస్తుంది, 7 స్క్వేర్ 49 ప్లస్ ఇక్కడ ప్లస్ 1 ఇచ్చారు. సో 6 స్క్వేర్ 36 ప్లస్ 1 ఇచ్చారు. 7 స్క్వేర్ 49 ప్లస్ 1 తీసుకుంటే మీకు ఆన్సర్ వస్తుంది. ఇలా మనం ఒక సిరీస్ చూడగానే ఫస్ట్ మీరు కన్ఫర్మ్ చేసుకోండి, అవి ఇచ్చిన నెంబర్స్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ కానీ పర్ఫెక్ట్ క్యూబ్స్ కానీ దగ్గరలో ఉన్నాయా లేదా చూసుకోండి. సో లాజిక్ ఎలాగైనా ఉండొచ్చు, అంటే +1 ఉండొచ్చు, -1 ఉండొచ్చు, +2 ఉండొచ్చు, -2 ఉండొచ్చు, బట్ అది ఖచ్చితంగా అది స్క్వేర్స్లోనే లాజిక్ ఉంటుందని మీకు తెలిసిపోతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ చూడగానే మనకి ఇది పర్ఫెక్ట్ స్క్వేర్స్లో కానీ పర్ఫెక్ట్ క్యూబ్స్లో కానీ మనకి ఛాన్సెస్ లేదని మీకు తెలిసిపోతుంది చూడగానే. సో నెక్స్ట్ మీరు ఇమ్మీడియట్లీ రియలైజ్ కావాల్సింది ఏంటంటే, ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సిరీస్ ఏదైతే ఉందో అది ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉందా డిక్రీజింగ్ ఆర్డర్లో ఉందో కన్ఫర్మ్ చేసుకోండి. ఓకే, చాలా జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ మీకు ఈ కాన్సెప్ట్ నేను చెప్పే లాజిక్ ఏదైతే ఉందో ఇది మీకు అర్థమవుతే ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా, రైట్. సో ఫస్ట్ మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి, ఇంక్రీజింగ్ అవుతుందా డిక్రీజింగ్ ఆర్డర్లో ఉందో చూసుకోండి. ఇది ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది, ఫస్ట్ కన్ఫర్మేషన్. నెక్స్ట్ కన్ఫర్మేషన్ ఏంటంటే మనకి అది మోర్ డిఫరెన్స్తో ఇంక్రీజ్ అవుతుందా స్మాల్ డిఫరెన్స్తో ఇంక్రీజ్ అవుతుందో చూసుకోండి. అంటే అది ఎలా తెలుస్తుంది, మోర్ డిఫరెన్సా స్మాల్ డిఫరెన్సా అంటే ఇక్కడ చాలా కేర్ఫుల్గా వినండి, నేను చెప్పే పాయింట్ ఇది. సో ఇక్కడ మనకి 8 ఉంది, 9 ఉంది. 8 ఇంటూ 2 ఆల్వేస్ 2 టైమ్స్ చూసుకోండి. 8 ఇంటూ 2 16, అంటే 16కి చాలా తక్కువ ఉంది 9, అంటే 2 టైమ్స్ కంటే తక్కువ ఉంది. కానీ మిగతా నెంబర్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. ఒక ఫస్ట్ 2 నెంబర్ చూసి ఫస్ట్ 1 నెంబర్ చూసి ఒక కన్క్లూజన్ రావద్దు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వన్ చూడండి, 9 ఇంటూ 2 18, అంటే ఇక్కడ 20 ఇచ్చారు, 2 టైమ్స్ కంటే ఎక్కువ ఉంది. 20 ఇంటూ 2 ఆల్వేస్ 2 టైమ్స్ తీసుకోండి. ఓకే, 20 ఇంటూ 2 40, కానీ అక్కడ 63 ఇచ్చారు, అంటే 2 టైమ్స్ కంటే ఎక్కువ ఉంది. 63 ఇంటూ 2 లేదా 60 ఇంటూ 2 తీసుకోండి, అప్రాక్సిమేట్ తీసుకోండి. 60 ఇంటూ 2 120, కానీ ఇక్కడ 256, అంటే 2 టైమ్స్ కంటే ఎక్కువ ఉంది. అంటే ఫస్ట్ 2 నెంబర్స్ మాత్రమే మనకి ఇక్కడ చూస్తే 1 టైం ఉంది ఇది, మిగతా అన్ని నెంబర్స్ కూడా 2 టైమ్స్ కంటే ఎక్కువగానే ఉంది. సో ఎప్పుడైతే 2 టైమ్స్ కానీ 2 టైమ్స్కి దగ్గరలో కానీ 2 టైమ్స్ కంటే ఎక్కువ కానీ ఉంటే ఖచ్చితంగా ఛాన్సెస్ ఎలా ఉంటాయంటే అది మోర్ డిఫరెన్స్ అని చెప్పవచ్చు. ఎప్పుడైతే మోర్ డిఫరెన్స్ అని చెప్తామో ఛాన్సెస్ ఏముంటాయంటే అది 100% మల్టిప్లికేషన్లో ఛాన్సెస్ ఉండడానికి ఉంటుంది. లేదా స్మాల్ డిఫరెన్స్ అనుకోండి, అంటే అన్నీ కూడా మనకి 2 టైమ్స్ కంటే తక్కువే ఉన్నాయి, సో అప్పుడు మనకి దాన్ని స్మాల్ డిఫరెన్స్ అని చెప్పవచ్చు. ఎప్పుడైతే స్మాల్ డిఫరెన్స్తో మనకి ఇంక్రీజ్ అవుతుందో సో ఛాన్సెస్ ఏముంటాయంటే అడిషన్లో ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ మీరు ఈ కన్ఫర్మేషన్ కనుక చేసుకోగలిగితే సో 50% మీరు ఆన్సర్కి రీచ్ అవుతున్నారని అర్థం. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, ఒక క్వశ్చన్ చూడగానే ఇప్పుడు మీరు చెప్పండి, ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉందా డిక్రీజింగ్ ఆర్డర్లో ఉందా? ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. మోర్ డిఫరెన్సా స్మాల్ డిఫరెన్స్తో ఇంక్రీజ్ అవుతుందా? మోర్ డిఫరెన్స్తో ఇంక్రీజ్ అవుతుంది. ఛాన్సెస్ ఏముంటాయి? మల్టిప్లికేషన్స్లో ఉంటాయి. ఓకే, రైట్. ఇప్పుడు మల్టిప్లికేషన్స్ అని మీరు కన్ఫర్మ్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు చేయాల్సిందంటే బిట్వీన్ ద నెంబర్స్ అప్రాక్సిమేట్లీ నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసుకోండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే 8కి 9కి ఎన్ని టైమ్స్ ఉంది? 1 టైం, అప్రాక్సిమేట్ చూసుకోండి. 9కి 20కి ఎన్ని టైమ్స్ ఉంది? 2 టైమ్స్. 9 ఇంటూ 2 18 కదా, 2 టైమ్స్ ఉంది. 20కి 63కి ఎన్ని టైమ్స్ ఉంది? 3 టైమ్స్. 20 ఇంటూ 3 60. అలాగే 63కి 256 ఎన్ని టైమ్స్ ఉంది? 4 టైమ్స్ ఉంది. దట్స్ ఇట్. మీరు 90% ఆన్సర్ రీచ్ అయ్యారు. ఓకే, అంటే ఇక్కడ జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇది మనకి 1 టైం ఉంది, ఇక్కడ ఈ 2 నెంబర్స్ మధ్యలో మనకి 2 టైమ్స్ ఉంది, ఈ 20కి 63కి 3 టైమ్స్ ఉంది, ఇక్కడ 4 టైమ్స్ ఉంది. సో ఖచ్చితంగా మీ లాజిక్ ఏంటంటే ఇక్కడ ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. అయితే డైరెక్ట్గా ఉండకపోవచ్చు. ఇంటూ 2 +1 ఇంటూ 3 -1 +2 -2 ఇలా ఉంటాయి. ఓకే, బట్ కన్ఫర్మేషన్ అంటే ఖచ్చితంగా ఇది ఈ సిరీస్లో ఫామ్ అవుతుందని తెలిసిపోయింది. ఓకే, రైట్. సో ఇప్పుడు 8 ఇంటూ 1 8, కనుక 9 ఇచ్చారంటే +1 చేస్తే 9 వస్తుంది. 9 ఇంటూ 2 18, కనుక 20 ఇచ్చారంటే +2. 20 ఇంటూ 3 60 +3 63. 63 ఇంటూ 4 6 ఇంటూ 4
240 అండ్ ప్లస్ 12, 240 ప్లస్ 12 252, కానీ ఇక్కడ 256 ఇచ్చారంటే ప్లస్ 4 చేశారు. నెక్స్ట్ ఏం రావాలి, ఇంటూ 5 ప్లస్ 5 రావాలి, అవునా? రైట్. అంటే 256 ఇంటూ 5 ప్లస్ 5 చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. అలాగని మొత్తం మీరు మల్టిప్లై చేయొద్దు, మళ్ళీ జస్ట్ సింపుల్గా మనకి యూనిట్ డిజిట్ చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ అకార్డింగ్ టు ఆప్షన్ చూసుకోండి. 5 ఇంటూ 6 30 అంటే ఎండ్ డిజిట్ ఏమొస్తుంది, 0 ప్లస్ 5 ఎంత, 5. యూనిట్ డిజిట్ 5 ఎక్కడ ఉంది, 4th ఆప్షన్, దట్స్ ఇట్. ఓకే, రైట్. మీరు వీలైతే నేను ఇప్పుడు చెప్పే లాజిక్ని 1కి 2 సార్లు వినండి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఎప్పుడైతే మీరు ఈ కాన్సెప్ట్ అర్థమవుతుందో ఇలాంటి క్వశ్చన్స్ జస్ట్ ఇలా చూడంగానే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అయితే ఇందులో మనకి డిఫరెంట్ కేసెస్ ఉంటాయి, డిఫరెంట్ క్వశ్చన్స్ మనకి ఎలా ఫామ్ చేస్తారు. మరి అలా అన్ని క్వశ్చన్స్కి మనకి ఆ సందర్భంలో అంటే ఆ సిచ్యువేషన్ అకార్డింగ్ టు క్వశ్చన్ మనం చూడగానే ఆన్సర్స్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చో మీకు ఆల్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు డిస్కస్ చేస్తాను 1 by 1. సో దీనికి సంబంధించి మనకి ఈ క్వశ్చన్లోకి వెళ్ళే ముందు మీకు ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి కంప్లీట్ కోర్స్ మీకు యాప్లో ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్లో మీకు అవైలబుల్గా ఉంది. సో ఇందులో మీకు టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు, అంటే మినిమం 15 to 20 years ఎక్స్పీరియన్స్ గల ఫ్యాకల్టీ ఉంటారు. సో ఇందులో మీకు రీజనింగ్ డాక్టర్ విఎన్ రాజ్ సార్, అర్థమెటిక్ నేనే టీచ్ చేశాను. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో లాజిక్స్, రీజనింగ్లో లాజిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆ లాజిక్స్ లేకుండా మనము క్వశ్చన్ని అటెంప్ట్ చేయలేము అంత ఈజీగా. ఎందుకంటే మనం ఏవైతే ప్రిపేర్ అవుతున్నామో, ఏవైతే చేస్తున్నామో అవి సేమ్ క్వశ్చన్ అక్కడ ఎగ్జామ్లో రిపీట్ కావు. బట్ అక్కడ ఆ క్వశ్చన్ చూడంగానే అదే లాజిక్ ఉంటుందని ఎలా తెలుస్తున్నదే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్లో మీకు డిస్కస్ చేశాం. అలాగే అర్థమెటిక్లో కూడా మీకు బేసిక్స్ అంటే స్పీడ్ మ్యాథ్స్ క్యాలిక్యులేషన్స్తో పాటు, కాన్సెప్ట్స్తో పాటు అడ్వాన్స్ షార్ట్ కట్స్ మీకు డిస్కస్ చేయడం జరిగింది. అలాగే మిగతా మీరు ఏ ఫ్యాకల్టీ తీసుకున్న అందరూ కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు. సో ఫస్ట్ మీరు కోర్స్ తీసుకునే ముందు సరైన ఫ్యాకల్టీని సెలెక్ట్ చేసుకోండి. ఆ ఫ్యాకల్టీని సెలెక్ట్ చేసుకుంటే మీరు 50% మీరు సక్సెస్ అయినట్టే. సో ఇందులో మీకు కోర్స్ అనేది జస్ట్ ఫుల్ కోర్స్, కంప్లీట్ కోర్స్, మీకు ఎక్కడ ఇంత కంటెంట్ ఎక్కడ ఎవరు ప్రొవైడ్ చేయరు. కంప్లీట్ ఫుల్ కోర్స్, ఒక సబ్జెక్టు 2 సబ్జెక్టులో కాదు, జస్ట్ మీకు 3000 రూపీస్ ఉన్న కోర్స్ ఫీజు జస్ట్ ఇప్పుడు 999కే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇందులో మీకు టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి, దాదాపుగా మీకు 200 టెస్ట్ల వరకు ఉంటాయి. సేమ్ మెయిన్ ఎగ్జామ్లో మనకి 1/3 నెగిటివ్ మార్క్స్ ఉంటుంది కదా, సేమ్ 1/3 నెగిటివ్ మార్క్స్, సేమ్ స్టాండర్డ్స్తో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ప్రిపేర్ చేసిన టెస్ట్ సిరీస్ కూడా మీకు ఇందులో ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు క్లాసెస్తో పాటు. సో వ్యాలిడిటీ 1 year ఉంటుంది. సో వీలైతే ఒకసారి ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు కనిపిస్తుంది, కంటెంట్ కనిపిస్తాయి, డెమో క్లాస్ కనిపిస్తాయి. మీకు ఓకే అనుకుంటేనే తీసుకోండి, ఓకేనా? రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇందులో. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ప్రతి క్వశ్చన్ మీరు ఏం చేస్తారంటే వీడియో పాజ్ చేసి ట్రై చేస్తూ ఉండాలి. అంటే అప్పుడు మీకు తెలుస్తుంది నేను అంటే ఇలా థింక్ చేశాను, ఇంకా ఇలా చేస్తే ఇంకా ఈజీగా నేను చేయగలుగుతాను అనేది మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, రైట్. సో ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇచ్చిన సిరీస్ మనకి ఏదైతే ఉందో 7, 56, 28, 224 అండ్ 112 ఇచ్చి క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. నేనేం చెప్పాను మీకు, క్వశ్చన్ చూడగానే సిరీస్లో అది ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉందా డిక్రీజింగ్ ఆర్డర్లో కన్ఫర్మ్ చేసుకోండి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఇక్కడ ఇంక్రీజ్ అయింది, తర్వాత డిక్రీజ్ అయింది, మళ్ళీ ఇంక్రీజ్ అయింది, తర్వాత డిక్రీజ్ అయింది. అంటే ఇక్కడ ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే అలా ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతుందో దాన్ని మనం ఎలా తీసుకోవాలంటే ఆల్టర్నేటివ్లో తీసుకోవాలి. అంటే ఆ నెంబర్స్ని ఆల్టర్నేటివ్గా తీసుకోవాలి. ఆల్టర్నేటివ్ అంటే మనకి ఒక నెంబర్ వదిలిపెట్టి ఒక నెంబర్ చూసుకోండి ఇలా, ఓకేనా? బట్ ఇక్కడ మిస్ అయింది కదా మనకి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 7 ఇక్కడ 28 ఉంది, 4 టైమ్స్ ఉంది కదా, 7 into 4 28, 28 into 4 112. కానీ ఇక్కడ మిస్ అయింది కాబట్టి ఇప్పుడు ఈ నెంబర్స్ చూసుకోండి. 56కి 224 అంటే మనకి ఇంటూ 4 చేస్తే వస్తుంది కదా, 56 into 4 224. అలాగే సేమ్ 224 ఇంటూ మనకి 4 చేస్తే ఇంటూ 4 చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. సో 224 into 4 అంటే 2 into 4 8 అంటే 800, 24 into 4. సో 24 into 4 ఎంత 96 అంటే 896. సో ఆన్సర్ ఏంటంటే సెకండ్ ఆప్షన్. ఇలా ఎప్పుడైతే మనకి ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ అవుతుందో జస్ట్ ఆల్టర్నేటివ్లో చూసుకోండి, మీకు ఇమ్మీడియట్లీ ఆన్సర్ వస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 43, 80, 117, 154 అని ఇచ్చారు. ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకోండి, ఆ సిరీస్ చూడగానే అది ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉందా డిక్రీజింగ్ ఆర్డర్లో ఉందా? ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. మరి స్మాల్ డిఫరెన్స్తో ఇంక్రీజ్ అవుతుందా, మోర్ డిఫరెన్స్తో ఇంక్రీజ్ అవుతుందా? మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 43, 80, 40 అనుకోండి, 40 into 2 80, కానీ ఇక్కడ 80 ఇచ్చారు, ఒక 2 టైమ్స్ ఉంది. 80 into 2 160, కానీ 2 టైమ్స్కి చాలా తక్కువ ఉంది, ఇక్కడ 117 ఇచ్చారు. సో 117కి ఇక్కడ 154 చూస్తే మనకి 2 టైమ్స్ కంటే చాలా తక్కువ ఉంది. అంటే కంపేర్ టు ప్రీవియస్ నెంబర్ నెక్స్ట్ నెంబర్ మనం అబ్జర్వ్ చేస్తే 2 టైమ్స్ కంటే తక్కువ ఉంది కాబట్టి
ఛాన్సెస్ ఏముంటాయి మనకి స్మాల్ డిఫరెన్స్తో ఇంక్రీజ్ అవుతుంది. స్మాల్ డిఫరెన్స్తో ఇంక్రీజ్ అవుతే ఏం ఛాన్సెస్ ఉంటాయి? అడిషన్లో ఛాన్సెస్ ఉంటాయి. అంటే జస్ట్ ఇలా చూడంగానే క్వశ్చన్ చూడంగానే మీరు అక్కడ వరకు వచ్చారు అంటే ఛాన్సెస్ ఏముంటాయి అని నీకు తెలిస్తే మీరు 90% ఆన్సర్కి రీచ్ అవుతున్నారని అర్థం అక్కడ. ఓకే, జస్ట్ అక్కడ వరకు ఎనలైజ్ చేయగలరు చాలు. దట్స్ ఇట్. ఇంకా మీరు చేయాల్సింది ఏంటి? అడిషనే చేయండి. అడిషన్ అంటే ఏంటి? డిఫరెన్స్. 43కి 80కి డిఫరెన్స్ ఎంత? 37. 80కి 117 డిఫరెన్స్ ఎంత? 37. సో ఇక్కడ మీకు క్లియర్గా తెలిసిపోతుంది ఆ 37 డిఫరెన్స్తో ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి 154కి +37 చేయండి. ఓకే, +37 చేయండి. 4 + 7 11 అంటే ఖచ్చితంగా యూనిట్ డిజిట్ 1 ఉండాలి. ఆప్షన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ చేయండి. ఇక్కడ మీరు ఆన్సర్ చేసేటప్పుడు సిన్సియర్గా అంటే ఇది 5 మార్క్స్ క్వశ్చన్ కాదు, 10 మార్క్స్ క్వశ్చన్ కాదు. మనం ఎవరికి షో చేయాల్సిన అవసరం లేదు. నీ ఆన్సర్ వచ్చిందా రాలేదనేది టార్గెట్. ఓకే, సో అంటే నీకు అవసరం అనుకుంటే తప్ప మళ్ళీ 154 + 31 యాడ్ చేయొద్దు. అంటే ఎక్కడి వరకు మనం చేయాలి, ఎక్కడి వరకు స్టాప్ చేయాలి, ఎంతవరకు మనం సరిపోతుందన్నది నీకు ఆ ప్రాక్టీస్లో ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి సెకండ్ ఇంపార్టెంట్. ఒక్క సెకండే నీ జీవితాన్ని మారుస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకో. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనకి ఇలా స్మాల్ డిఫరెన్స్ ఇంక్రీజ్ అవుతే ఛాన్సెస్ ఏముంటాయి? అడిషన్లో చూడండి, మ్యాక్సిమం ఆన్సర్ మీకు వచ్చేస్తుంది. ఓకే, రైట్. ఇది చూడండి. నెక్స్ట్ మనకి 5, 12, (96), 285, 252 ఇచ్చారు. ఇప్పుడు చెప్పండి, ఇంక్రీజింగ్ ఆర్డర్లా డిక్రీజింగ్ ఆర్డర్లా? ఇంక్రీజింగ్ ఆర్డర్. అది ఫస్ట్ కన్ఫర్మేషన్. మోర్ డిఫరెన్స్ అవుతుందా స్మాల్ డిఫరెన్సా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మోర్ డిఫరెన్సా స్మాల్ డిఫరెన్సా అంటే ఇక్కడ మనకి 285 అండ్ ఇది 852 కదా. రైట్, 852 ఉంది ఇక్కడ. రైట్ నౌ. సో ఇప్పుడు మోర్ డిఫరెన్స్ స్మాల్ డిఫరెన్స్ అంటే మోర్ డిఫరెన్స్ కదా. ఇక్కడ మరి ఈ 5, 12 ఉంది అంటే 5 × 2 ఆల్వేస్ 2 టైమ్స్ చూసుకోండి. మోర్ డిఫరెన్స్ స్మాల్ డిఫరెన్స్ అని మీరు కన్ఫ్యూజ్ కావద్దు. కొంచెం నేను చెప్పిన లాజిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ లాజిక్స్ మీద ఫోకస్ చేసి మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే మీకు కమాండ్ వస్తుంది. జస్ట్ చూస్తే కమాండ్ రాదు. 1కి 2 సార్లు క్లియర్గా వినండి. 5కి 12 2 టైమ్స్ ఉంది కదా. 5 × 2 10, ఇక్కడ 12 ఉంది. ఈ నెంబర్స్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 100 అనుకుందాం. 196ని 100కి × 2 చేస్తే 200 అంటే 2 టైమ్స్ కంటే ఎక్కువ ఉంది. ఖచ్చితంగా మనకి 2 టైమ్స్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఛాన్సెస్ ఏముంటాయి? మల్టిప్లికేషన్స్లో ఉంటాయి. అంతే. మీరు ఎప్పుడైతే జస్ట్ ఇక్కడ వరకు ఎనలైజ్ చేయగలిగితే చాలుగా. ఇది మల్టిప్లికేషన్లో ఉంటుంది అని నీకు తెలిస్తే సో మీరు 90% ఆన్సర్కి రీచ్ అవుతున్నారనే అర్థం. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మరి ఏం చేయాలి? నెక్స్ట్ మీకు కన్ఫర్మేషన్ అయిపోయింది, ఇది మల్టిప్లికేషన్లో ఉంటుంది అని కన్ఫర్మేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసుకోండి. బిట్వీన్ ద నెంబర్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏమున్నాయి? ఇక్కడ 5కి 12కి ఎన్ని టైమ్స్ ఉంది? 2 టైమ్స్. అప్రాక్సిమేట్ చూసుకోండి. ఓకే, రైట్. ఇది చూద్దాం. మరి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇక్కడే మిస్ అయ్యారు కాబట్టి ఇది 100 అనుకుందాం. సో ఇది 300 అనుకుందాం. ఇది ఎన్ని టైమ్స్ ఉంది మనకి? 3 టైమ్స్ ఉంది. అవునా? ఇది 100, ఇది 300 అనుకుంటే అప్రాక్సిమేట్లీ 3 టైమ్స్ ఉంది. ఇది 300 అనుకోండి, ఇది 900 అనుకోండి అప్రాక్సిమేట్లీ. సో 300 ఇది 900 అంటే 3 టైమ్సే ఉంది. అంటే నీకు లాజిక్ క్లియర్. సో లాజిక్ క్లియర్ ఏంటంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే ఇక అది మల్టిప్లికేషన్ కన్ఫర్మ్ అయింది. ఖచ్చితంగా అది 3 టైమ్స్ ఉంది కాబట్టి × 3 చేయండి. ఖచ్చితంగా మనకి ఆన్సర్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, రైట్. సో 5 × 3 15, కానీ అక్కడ 12 ఇచ్చారు. 12 ఇచ్చారంటే ఏం చేస్తా? మనకి డిఫరెన్స్ ఎంత? -3. సో నెక్స్ట్ 12 × 3 ఎంత? 36. ఇక్కడ -3 వస్తుందని మనం కన్ఫర్మ్ చెప్పలేము. సో ఎందుకంటే ఇంకా సిరీస్ మనకు కంటిన్యూ అయిపోయింది కాబట్టి ఇది కూడా మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. సో 96 × 3 అయితే కన్ఫర్మ్, బట్ అది -3 చేశారా +3 చేశారనేది మనకి ఇక్కడ మన కన్ఫర్మేషన్ రాదు. సో ఇంకొక నెంబర్ చూసుకుంటే కానీ నీకు క్లారిటీ రాదు. ఓకే, రైట్. ఇప్పుడు 96 × 3 చేయండి. 96 × 3 ఎంత? సో 18, 1 క్యారీ, 27 + 1 288. కానీ ఇక్కడ 285 ఇచ్చారంటే డిఫరెన్స్ ఎంత? 3. -3 కదా. సో లాజిక్ ఇస్ వెరీ క్లియర్. × 3 -3 చేస్తే ఆన్సర్ వస్తుంది. 12 × 3 36, -3 చేస్తే 33 రావాలి. సో ఆన్సర్ ఎంత అంటే 33. దట్స్ ఇట్. ఇలా కనుక మీరు ఎనలైజ్ చేయగలిగితే చూడండి ఇలాంటి క్వశ్చన్స్ అయినా మీరు జస్ట్ కొన్ని సెకండ్స్లోనే ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా? రైట్. ఇంకా కొన్ని క్వశ్చన్ చూద్దాం. సో ఇది మీకు ఇక్కడ అంటే ఒక క్వశ్చన్కి మనకి డిఫరెంట్గా లాజిక్స్ ఉన్నాయి. సో మీరు ఈ లాజిక్స్ అకార్డింగ్ టు క్వశ్చన్స్ కనుక మీరు ఇవి అప్లై చేయగలిగితే మీరు ఆన్సర్ని ఈజీగా చేయగలుగుతారు. ఇప్పుడు చెప్పండి, ఇది ఈ సిరీస్ చూడగానే నువ్వు ఇమ్మీడియట్లీ స్ట్రైక్ కావాల్సింది ఏంటంటే అది ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉందా డిక్రీజింగ్ ఆర్డర్ ఉందా? అఫ్కోర్స్ అది పర్ఫెక్ట్ స్క్వేర్స్లో ఉందా పర్ఫెక్ట్ క్యూబ్స్లో ఫస్ట్ అదైతే కన్ఫర్మ్ చేసుకోవాలి. ఆ తర్వాత కన్ఫర్మ్ చేసుకోవాల్సింది ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉందా డిక్రీజింగ్ ఆర్డర్లో ఉందా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంది.
మరి డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంటే ఛాన్సెస్ ఏముంటాయి? మనకి ఎప్పుడైతే ఒక నెంబర్ సిరీస్ డిక్రీజింగ్ ఆర్డర్లో మీకు కనిపిస్తుందో ఛాన్సెస్ ఏముంటాయంటే ఐదర్ డివిజన్ కానీ లేదా సబ్ట్రాక్షన్ కానీ ఉంటుంది. ఓకే, అంటే డిఫరెన్స్ ఇన్ నెంబర్స్లో ఉంటుందన్నమాట. సో అది కూడా మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మోర్ డిఫరెన్స్తో డిక్రీజ్ అవుతుంది. చూడండి, మోర్ డిఫరెన్స్ అంటే ఎలా 2 టైమ్స్ చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఇక్కడ మిస్ అయింది కాబట్టి ఇక్కడ తెలియదు కాబట్టి ఇక్కడ నుంచి తీసుకోండి. 3కి 15కి ఎన్ని టైమ్స్ ఉంది? 5 టైమ్స్ ఉంది. 15కి 60కి ఎన్ని టైమ్స్ ఉంది? 4 టైమ్స్ ఉంది. అంటే నీకు తెలిసిపోయింది అది మోర్ డిఫరెన్స్ అని. అంటే 2 టైమ్స్ కానీ 2 టైమ్స్ కంటే ఎక్కువ కానీ డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంటే అది మోర్ డిఫరెన్స్. మోర్ డిఫరెన్స్ అయితే ఛాన్స్ ఏముంటాయి? డివిజన్. సో స్మాల్ డిఫరెన్స్తో డిక్రీజింగ్ ఆర్డర్లో ఉందనుకోండి సబ్ట్రాక్షన్. అంటే డిఫరెన్స్ ఇన్ నెంబర్స్లో చూసుకోండి. సో ఇప్పుడు మీకు కన్ఫర్మేషన్ ఏంటంటే క్వశ్చన్ చూడగానే అది లాజిక్ ఏముంటుంది అంటే అది డివిజన్లో ఛాన్సెస్ ఉంటాయని మీకు తెలిసిపోయింది. సో డివిజన్లో ఛాన్సెస్ ఉంటాయని మీరు ఎనలైజ్ చేయగలిగితే చాలు, మీరు 90% ఆన్సర్కి రీచ్ అవుతున్నారనే అర్థం. ఓకేనా, రైట్. మరి ఇప్పుడు డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంది కాబట్టి ఇక్కడ మిస్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి రండి. ఇక్కడ × 5 × 4 అంటే మీనింగ్ ఏంటి? సో డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంది కాబట్టి ఇది /4, ఇది /5. ఇక్కడ ఏం రావాలి? /3 వస్తుందా? చూడండి, 180/3 60, 60/4 15, 15/5 3. నెక్స్ట్ ఏం రావాలి? ఇక్కడ /2 రావాలి. సో ఇక్కడ మిస్ అయింది కాబట్టి మనకి /1 రావాలి. ఓకే, సో 360/1 ఎంత? మనకి 360 కదా. సో ఆన్సర్ ఏంటంటే 360. ఇలా క్వశ్చన్స్ని మనము ఎనలైజ్ చేయగలిగితే సో చాలా సెకండ్స్లోనే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా, రైట్. సో ఇది మీకు వీడియో పాజ్ చేసి ట్రై చేయమని చెప్పాను. మరి మీలో ఎంతమంది వచ్చిందో ఒక్కసారి చెక్ చేసుకోండి, ఆన్సర్ చెక్ చేసుకోండి. సో ఎనీహౌ ఇప్పుడు నేను చెప్పిన లాజిక్ మీరు అప్లై చేయండి. మళ్ళీ ఒకసారి వీలైతే ఇప్పుడు నేను చెప్పిన లాజిక్స్ అప్లై చేసి దీని ఆన్సర్ ట్రై చేయండి. ఓకేనా, వీడియో పాజ్ చేసి ట్రై చేయండి. రైట్, నౌ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉందా డిక్రీజింగ్ ఆర్డర్లో ఉందా? ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. మోర్ డిఫరెన్సా స్మాల్ డిఫరెన్స్ అనేది కొంచెం క్లారిటీ ఉండాలి. ఓకే, కొంచెం మీరు ప్రాక్టీస్ చేస్తే దాని మీద కమాండ్ వస్తుంది. సో 45కి 46కి ఎంత? మనకి 1 టైమే ఉంది కదా. బట్ 46కి 70కి ఎన్ని టైమ్స్ ఉంది? 1.5 టైమ్స్ ఉంది. అవునా, రైట్. ఇది చూద్దాం. 70కి 141కి ఎన్ని టైమ్స్ ఉంది? 2 టైమ్స్ కంటే ఎక్కువ ఉంది. 70 × 2 140. అంటే మనకి ఛాన్సెస్ ఏముంటాయి అంటే మనకి అంటే ఫస్ట్ 2 నెంబర్ చూస్తే కన్క్లూజన్ రావద్దు, మిగతా నెంబర్స్ కూడా అబ్జర్వ్ చేయమని చెప్పాను. సో మరి 2 టైమ్స్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఛాన్సెస్ మనకి మల్టిప్లికేషన్లోనే ఉంది. ఓకే, రైట్. సో మరి మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసుకోండి బిట్వీన్ ద నెంబర్స్. 45కి 46 ఎన్ని టైమ్స్ ఉంది? 1 టైమ్. మరి 46కి 70కి ఎన్ని టైమ్స్ ఉంది? 1.5 టైమ్స్. 70కి 141కి ఎన్ని టైమ్స్ ఉంది? 2 టైమ్స్. సో మీరు కూడా అదే సేమ్ లాజిక్ అప్లై చేయండి. సో ఇంతకుముందు చెప్పినట్టు +1 -1 +2 -2 ఎలాగైనా ఉండొచ్చు. ఒకసారి చూద్దాం. 45 × 1 45 +1 46 అంటే +1 చేశారు. 46 × 1.5 అంత 69. ఓకే, +1 చేస్తే మీకు 70 వస్తుంది. సో లాజిక్ ఈజ్ వెరీ క్లియర్. ×1 +1 ×1.5 +1 నెక్స్ట్ ×2 +1. మరి నెక్స్ట్ ఏం రావాలి? ఇంటూ మనకి 1.5 2 తర్వాత ఏం రావాలి? 2.5 × 2.5 +1 చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఓకే, రైట్. సో 141 × 2.5 +1 చేస్తే మీకు ఎంత వస్తుంది? అది 353.5 వస్తుంది. ఓకే, రైట్. సో మీకు తెలుసు కదా సింప్లిఫికేషన్స్లో మనకి 141 సో × 2.5 చేసే బదులు ఏం చేయమని చెప్పాను? మీకు సింపుల్ షార్ట్ కట్ చెప్పాను. సో ఆ షార్ట్ కట్స్ మీరు డైరెక్ట్గా చేస్తే మీకు ఈజీగా చేయగలుగుతారు. సో జస్ట్ మల్టిప్లై చేసి +1 చేస్తే మీకు ఈ ఆన్సర్ వస్తుంది. ఓకే, రైట్. సో లాజిక్ ఏంటంటే ఇక్కడ చూడగానే అంత పెద్ద డిఫికల్ట్ అనిపించిన క్వశ్చన్ కూడా ఇప్పుడు నేను చెప్పిన లాజిక్ మీరు అప్లై చేస్తే కొన్ని సెకండ్స్లోనే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇది చూడండి, మనకి ఇది ఎనాలజీకి సంబంధించిన క్వశ్చన్. అంటే నెంబర్స్లో అంటే కొంచెం వెరీ డేంజర్ అని చెప్పవచ్చు. ఎంత డేంజరో చూడండి. వీలైతే ఒక్కసారి వీడియో పాజ్ చేసి ట్రై చేయండి, అది ఎంత డేంజరో తెలుస్తుంది. అది దాన్ని చూడంగానే వదిలేయం, చేయడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే నాకు తెలుసు అని మీ బ్రెయిన్కి ఇన్స్ట్రక్షన్ వెళ్ళిపోయాయి కదా. సో ఎప్పుడైతే నీ బ్రెయిన్కి ఇన్స్ట్రక్షన్ వెళ్ళిపోతాయో ఖచ్చితంగా దాన్ని సాల్వ్ చేస్తూనే ఉంటాం. ఎంత టైం అయినా తీసుకొనివ్వండి, 2 మినిట్స్ 5 మినిట్స్ కూడా నువ్వు అబ్జర్వ్ చేయవు. ఎందుకంటే నాకు తెలుసు అనే ఒక థాట్తో చేస్తుంటాం. బట్ ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే ఆన్సర్ రావచ్చు రాకపోవచ్చు, ఆ పెయిన్ ఎలా ఉంటుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, రైట్. సో దీన్ని మనకి ఎనాలజీ అంటే ఇక్కడ 2 సెట్స్ ఇచ్చారు నెంబర్స్లో 12 51 5. నెక్స్ట్ సెట్ వచ్చేసి మనకి 12 51 5. నెక్స్ట్ సెట్ 5 36 7 ఇచ్చారు. దీన్ని సిమిలారిటీ అంటారు, అంటే పోలిక. అంటే ఇక్కడ ఈ 2 సెట్స్లో ఒక సిమిలారిటీ ఉంటుంది, ఒక లాజిక్ ఉంటుంది. అదే సిమిలారిటీ ఏదైతే ఉందో సేమ్ సిమిలారిటీ ఫ్రమ్ ద ఆప్షన్ తీసుకోమని చెప్తున్నారు.
ఏ ఆప్షన్లో ఉందని అడుగుతున్నారు. ఓకే రైట్. అంటే మనం క్వశ్చన్ ఆప్షన్కి వెళ్ళే ముందు ఫస్ట్ ఇందులో ఈ నెంబర్స్ మధ్యలో సిమిలారిటీ ఏమున్నదో ఐడెంటిఫై చేయాలి. సో 12, 51, 5 మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 12, 51కి డైరెక్ట్ లేదు, అలాగే 5 ఇక్కడ నెక్స్ట్ 5 ఇచ్చారు. సో కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే, ఎందుకంటే ఇది పెద్ద నెంబర్ కాబట్టి, మధ్యలో పెద్ద నెంబర్ కాబట్టి ఈ 2 నెంబర్స్ని యాడ్ చేద్దాం. ఎందుకంటే ఆ బిగ్ నెంబర్ రీచ్ కావాలంటే ఈ చిన్న నెంబర్స్ని యాడ్ చేసి చూద్దాం. 12 + 5 ఎంత? 17. ఇప్పుడు ఆ 17కి 51కి ఏమైనా రిలేషన్ ఉందో చూడండి. 17కి 51కి ఏముంటుంది? 17 × 3 51 కదా. ఎస్, అంటే ఛాన్సెస్ ఉన్నాయి, ఇదే మనము కన్ఫర్మ్ చెప్పలేం. సో 12 + 5 17, 17 × 3 ఆ మిడిల్ నెంబర్ వచ్చింది. సేమ్ అదే లాజిక్ ఈ సెట్ కూడా రావాలి, అప్పుడే అదే లాజిక్ అదే సిమిలారిటీ ఫ్రమ్ ద ఆప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. చూద్దాం. 5 + 7 ఎంత? 12. 12 × 3 36. ఎస్, లాజిక్ ఈజ్ క్లియర్. ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ యాడ్ చేసి 3తో మల్టిప్లై చేస్తే మీకు మిడిల్ నెంబర్ వస్తుంది. మరి అలాంటి ఏ ఆప్షన్లో ఉందో చూడాలి. సేమ్ లాజిక్ ఏ ఆప్షన్లో ఉంది? ఇది లేదు, 14, ఇది 4 వస్తుంది కదా, ఇది ఛాన్స్ లేదు. 20 ఇది ఛాన్స్ లేదు. 11 + 6 17, 17 × 3 51. ఎస్, సో 4th ఆప్షన్ కరెక్ట్. సో ఇలాంటివి చేయాలంటే ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ ఒక బిగ్ నెంబర్ కాబట్టి మనకి ఏం ఛాన్సెస్ ఉన్నాయని తెలిసిపోయిందంటే, ఇది 2 యాడ్ చేస్తే కానీ ఆ బిగ్ నెంబర్ రీచ్ కాలేము. అంటే స్మాల్ నెంబర్ రీచ్ కావాలంటే సబ్ట్రాక్ట్ ఛాన్సెస్ ఉంటాయి. ఒక బిగ్ నెంబర్ ఛాన్స్ ఉంటే మనకి అడిషన్ కానీ అంటే మల్టిప్లికేషన్ కానీ చేస్తే కానీ ఒక బిగ్ నెంబర్ రీచ్ కాలేము. సో ఇవన్నీ మీరు ప్రాక్టీస్లో థింక్ చేస్తూ చేయగలిగితే సో అలాంటి క్వశ్చన్స్ మీరు ఈజీగా చేయగలుగుతారు. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ 40, 45, 68, 77 ఇది కూడా మనకి సిమిలారిటీ అంటే పోలిక సంబంధించిందే. సో ఇలా 2 సెట్స్ ఇచ్చారు, ఇదొక సెట్. దీనికి మనకి నెక్స్ట్ ఏమొస్తుంది అడుగుతున్నాడు. సో మీరు కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ ఇచ్చిన నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి పర్ఫెక్ట్ స్క్వేర్స్ దగ్గరలో ఉన్నాయని మీకు తెలిసిపోతుంది. పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటే ఏంటి? మనకి ఇక్కడ 40 అంటే 6 స్క్వేర్ 36, కానీ ఇక్కడ 40 ఇచ్చారంటే +4 చేశారు. ఈ 45 అనేది 7 స్క్వేర్ దగ్గరలో ఉంది. 7 స్క్వేర్ 49, కానీ ఇక్కడ 45 ఇచ్చారంటే -4 చేశారు. అంటే ఒక లాజిక్ తెలిసిపోయింది. సో నెక్స్ట్ 68, 64. ఓకే, 8 స్క్వేర్ 64 కదా రైట్, +4 చేశారు. ఇదేంటి మనకి 9 స్క్వేర్ ఎంత? 81, -4 చేశారు. లాజిక్ ఇస్ క్లియర్. ఓకే, n స్క్వేర్ +4, ఇక్కడ n స్క్వేర్ -4 చేశారు. ఇదేంటి మనకి 10 స్క్వేర్ +4 చేశారు. అంటే నెక్స్ట్ 11 స్క్వేర్ -4 చేయాలి. 11 స్క్వేర్ -4 చేస్తే మనకి 121 - 4 ఎంత? 117. దట్స్ ఇట్. ఓకేనా రైట్. సో నెక్స్ట్ వన్ చూడండి. ఇది కూడా మనకి డిఫరెంట్గా కొంచెం అడ్వాన్స్గా ఇచ్చారు. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి చూస్తే ఇది భిన్నమైనది అనమాట, అంటే క్లాసిక్ క్వశ్చన్ అంటారు. ఇందులో 4 ఆప్షన్స్ ఇచ్చారు, అందులో ఒకటి భిన్నంగా ఉంటుంది, మిగతావన్నీ మనకి కామన్గా ఉంటాయి. సో అది ఏంటి అని అడుగుతున్నారు, ఏ ఆప్షన్లో ఉంది అంటున్నారు. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది కొంచెం అడ్వాన్స్గా ఇచ్చారు. అంటే ఈ 34కి 12 యాడ్ చేసి 34 + 12/2. సో ఎంత మనకి 40, 46/2 23 కదా, కానీ ఇక్కడ 22 వచ్చింది మనకి. సో 23 అంటే మనకి -1 చేస్తే 22 వస్తుంది. ఇలా అన్ని ఆప్షన్లో అలాగే ఇచ్చారు, ఎక్సెప్ట్ 1 ఆప్షన్లో వస్తుంది చూడండి. సో ఆ 1 ఆప్షన్ అంటే మనకి ఇది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 99 + 60, 99 + 60/2 చేస్తే ఎంత మనకి 159 కదా. 159/2 అంటే మనకి డెసిమల్ పాయింట్లో వస్తుంది, కానీ ఇక్కడ మనకి మిడిల్ నెంబర్ డెసిమల్ పాయింట్ లేదు కాబట్టి ఖచ్చితంగా మనకి ఇదే ఆన్సర్ ఉంటుంది. మిగతావన్నీ మనకి ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ యాడ్ చేసి /2 చేసి మనకి వచ్చిన దానికి -1 చేస్తే అన్ని ఆప్షన్లు వస్తుంది, ఎక్సెప్ట్ ఈ ఆప్షన్ రావట్లేదు. ఇలాంటి అడ్వాన్స్ క్వశ్చన్ కూడా ఇస్తారు. సో ఇలాంటి అడ్వాన్స్ క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయాలంటే ఖచ్చితంగా మీరు మోర్ అండ్ మోర్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయగలిగితేనే సో ఎగ్జామ్లో ఎలా ఇచ్చినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, సో మై డియర్ ఫ్రెండ్స్, సో ఈ నెంబర్స్ అనేది వెరీ వెరీ డేంజర్. సో ఎప్పుడైతే మీరు ఈ లాజిక్స్ అప్లై చేస్తూ ఎక్కువ క్వశ్చన్స్ కనుక ప్రాక్టీస్ చేయగలిగితే ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ని మనము సెకండ్స్లో ఆన్సర్ చేయగలుగుతాం. ఓకేనా రైట్.